ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. కడప నుండి వాసుదేవరావు గారు రాస్తున్నారు. సంకల్పం అంటే ఏమిటి, ముహూర్తం ఎందుకు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. సంకల్పం అనేటువంటిది పూజా విధానంలో ఒక ప్రక్రియ. అయ్యా సంకల్పం చెప్పండి అంటారు. అంటే ఓం ఆచమ్య కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ అని చెప్పేసి చక్కగా తీర్థాన్ని తీసుకొని ఈరోజు తిథి వార నక్షత్రం ఏమిటి అని చెప్తూ ఏ యుగంలో ఉన్నాం, ఈ కలియుగం, ఏ పాదంలో ఉన్నాం, ఏ మాసంలో ఉన్నాం అని చెప్పేసి మనం భగవంతునికి అర్చన చేసేటువంటి విధానమే సంకల్పం అంటారు. అయ్యా పని అయిపోతుంది, తొందరగా సంకల్పం చెప్పండి అంటారు. ఈ సంకల్పం చెప్పేటప్పుడే గోత్రనామాలకి విశిష్ట స్థానం ఇచ్చారు. బలాని గోత్రోద్భవుడు, బలాని నామధేయస్య అని చెప్పేసి. ఉదాహరణకి ఈ సంకల్పం చెప్పేటప్పుడు ముఖ్యంగా గుర్తించవలసింది ఏమిటి? జయనామ సంవత్సరే చైత్రమాసే వసంత ఋతువు కృష్ణపక్షే దశమ్యాం అని చెప్పేసి వారం పేరు కూడా చెప్తారు. భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విష్ఠాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః ఆయన పేరు చెప్పుకోవాలి. శాండిల్స గోత్రోద్భవస్య వేణుగోపాల శర్మన్నామధేస్య ధర్మపత్నీ సమేతస్య సకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ విజయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాభివృద్ధి ప్రీత్యర్థం అని చెప్పేసి ఆ దేవత సంబంధమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే దానికి ఒక విధమైనటువంటి విశిష్టవంతమైన శక్తి పుంజాలు ప్రసరింపజేయబడి ఆ శక్తితత్వం ఇతని హృదయంలోకి చేరి ఇతని జీవన మార్గం సుగమమైపోతుంది అని చెప్పటమే దీనిలో దాగిన పరమార్థ లక్షణం సంకల్పం అనేటువంటిది. ఇక మంచి నక్షత్రం, మంచి తిథి ఇవన్నీ చూసుకొని గృహప్రవేశ సమయంలో కూడా చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నీ సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ఈ కర్మభూమిలో పుట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భగవంతునికి సమర్పించేటువంటి అర్చనా రీతిలో దాగిన పరమార్థాలుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. గురుగారు, చాలా సంతోషం అండి. ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలామంది ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు, నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. చూశారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.